హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. పాతకాలం రోజుల్లో కోడళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మనం చాలా నయం అనుకోండి. వాళ్ళ జీవన విధానం ఎలాగుంటుందంటే, ఉదయం తెల్లవారుజామున 4 గంటల నిద్రలేవాలి. ఒక్కొక్కసారి అయితే 3 గంటలకే నిద్రలేస్తారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇంటి ముందు పేడ కల్లాపి చల్లుకోవాలి. ఇప్పుడులాగా చిన్న చిన్న ప్లేసులు కూడా కాదు, అప్పుడు పెద్ద పెద్ద ప్లేసులు ఉంటాయి. అది మొత్తం కసువుడ్చేసేయాలి. మొత్తం నేలే, మళ్ళాగా గచ్చు కానీ ఈ బండలు కానీ ఏమి ఉండదు, మొత్తం నేలే. ఒంగోని మొత్తం కసువుడ్చేసి తర్వాత పేడ కల్లాపి చల్లాలి. బకెట్లు బకెట్లు నీళ్లు తీసుకొచ్చి పేడ కలిపేసి, పేడ కూడా బెరగొడ్ల దగ్గరికి, గేదెల దగ్గరికి వెళ్ళి పేడ తీసుకొచ్చి కలిపేసి పేడ కల్లాపి చల్లాలి. నీళ్ళు కూడా మనలాగా మోటార్లు అవన్నీ వసతి ఉండదు కదా, బావి దగ్గరికి వెళ్ళి చేదుకొని రావాలి. లేదనుకోండి పంపు దగ్గరికి వెళ్ళి కొట్టుకొని తీసుకొని రావాలి నీళ్ళు అన్నీ. అవన్నీ తీసుకొచ్చి మొత్తం పేడ కల్లాపి చల్లేస్తారు. పేడ కల్లాపి చల్లేసి ముగ్గు వేసుకోవటం. ఇదే కనీసం ఒక అరగంట గంట టైం పట్టిద్ది. తర్వాత అంట్లు కడగటం. అంట్లన్నీ బయటకి తీసుకురావాలి. బయట గాబు దగ్గరికి తీసుకొచ్చి అంట్లన్నీ కడిగేసుకోవాలి. ఆ అంట్లు కూడా మామూలు అంట్లు కాదు కదా, మసి అంట్లు. అప్పుడు పుల్లల పొయ్యిలే కదా, గ్యాసులు అవన్నీ ఉండవు కదా, మొత్తం అంట్లన్నీ మసి అయి ఉంటాయి అనుకోండి. ఆ మసి అంట్లన్నీ కడగాలి. బూడెద తెచ్చుకోవాలి. బూడెదలో కొంచెం సరుపు కానీ ఏదో ఒకటి వేసి కలిపేసి అంట్లు రుద్దారనుకోండి, తెల్లంగా వచ్చేస్తాయి. వాటిని బాగా తెల్లంగా మెరిసేంత వరకు రుద్దుతారు. ఓన్లీ అడుగు వైపున వాటికే నల్లగా ఉంటుంది, పైనంతా తెల్లగా మెరిసిపోయేటట్టు ఉంటుంది. మనం వెండి వస్తువులు కొత్తవి తీసుకుంటే ఎలా మెరుస్తూ ఉంటాయో అలా మెరిసేటట్టు అంట్లు రుద్దేస్తారు. ఇప్పుడు మనకు అన్ని వసతులు ఉండి షింకులో అంట్లు కడుక్కోవడానికి కూడా బాధపడిపోతున్నాము, పని మనుషులను పెట్టుకుంటున్నాము. ఇంట్లో మోటార్లు పంపులు లేకపోతే బయట బావి దగ్గరికి వెళ్ళి బావి కాడ నీళ్లు చేదుకొని తీసుకొచ్చి గాబులకు పోసుకుంటారు. అప్పుడు సరిగ్గా కరెంటు కూడా లేవు. ఇంకా మోటార్లు ఎక్కడ ఉంటాయి? మోటార్లు ఉండవు. కరెంట్ వచ్చినా కానీ మోటార్లు వేయించుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. ఆ మసంట్లన్నీ రుద్దేటప్పటికి చేతులు అరిగిపోతాయి అనుకోండి. చేతులు అరిగిపోతాయి, చేతులు కూడా మొత్తం నల్లగా వచ్చేస్తాయి. గోళ్ళ చుట్టూ కూడా నల్లగా మస అనేది వచ్చింది. ఇంకా ఎంత రుద్ది కడిగినా కానీ ఇంకా అలా మస అనేది పోదు. అంట్లు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. పొలానికి అది అన్నం పంపిస్తుంటారు, కూలోళ్ళు అది ఉంటారు కదా, అంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. మనలాగా చిన్న చిన్న గిన్నెలు కూడా కాదు, పెద్ద పెద్ద తెపాళ్ళు. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో వండుతారు. ఇంకా అప్పుడు టిఫిన్లు అవన్నీ ఉండవు కదా, 3 పూట్ల తినాలంటే అన్నమే తినాల్సిందే, అన్నము కూరే. అందుకనే పెద్ద పెద్ద తెపాల్లో వండుతారు. ఆ తెపాళ్ళు అయితే ఇప్పుడు మనం ఒక చిన్న ఫంక్షన్కి అయితే వాడతాము, రోజువారీ అయితే వాడము. తర్వాత పాచి కసువు ఊడవంది అసలు పొయ్యి అయితే ముట్టించరు. ముందు ఇల్లు మొత్తం కసువులు ఊడ్చుకోవాల్సిందే. 5 అయిందంటే ఇంట్లో వాళ్ళు ఎవరు పడుకోవడానికి వీలుండదు. చిన్న పిల్లలు ఉంటారు చూడండి, చిన్నపిల్లలు లేదనుకోండి పసిపిల్లల తల్లులు ఉంటారు కదా, వాళ్ళు తప్పనిచ్చి 5, 6 6 కూడా కాదు, 5 అయిందంటే ఇంకెవరు పడుకోవటానికి వీల్లేదు. ఇంట్లో మంచాలు కూడా వాల్చి ఉండటానికి వీల్లేదు. మంచాల మీద ఉన్న దుప్పట్లు మొత్తం బొంతలు అన్నీ తీసేసి, అప్పుడు అందరూ డబుల్ కాట్ మంచాలు కాదు కదా, మామూలు మంచాలే కదా, ఇంకా మంచాల మీద అందరూ బొంతలు వేసుకుంటారు, పాత చీరలు పెట్టి కుట్టిస్తారు. ఇప్పటికి కూడా మేము వాడుకుంటానే ఉన్నాము ఆ బొంతలు అయితే, ఇప్పుడు కూడా మేము కుట్టించుకుంటానే ఉంటాము. ఆ బొంతలు వేసుకొని పడుకుంటారు. ఇంకా బొంతలు దుప్పట్లు అన్నీ మడతలేసేసి మంచాలన్నీ నిలబెట్టాలి. మంచం అనేది వాల్చి ఉండకూడదు. ఇంకా పొయ్యి వెలిగించుకోవాలంటే పొయ్యిలో ఉన్న బూడిద మొత్తం తీసేస్తారు. పొయ్యి మొత్తం నీట్గా క్లీన్ చేసి బూడిదంతా ఎత్తేసి ఇంకా అప్పుడు పొయ్యి ముట్టిస్తారు. అప్పుడప్పుడు నెలకొక్కసారి, వారం 10 రోజులకు ఒకసారి పొయ్యి అయితే అలుకుతారు. పేడతో అలికేసి ముగ్గు అయితే వేస్తారు. అలా అలికి ముగ్గు పెట్టుకుంటే చూడటానికైతే భలే అందంగా అనిపించింది. ఒక్కొక్కళ్ళు అయితేనేమో ఎర్రమట్టితో అలుగుతారు. మా సైడ్ అయితే ఎర్రమట్టి దొరకదు, పేడతో అలుగుతారు. పేడతో అలికేసి తెల్లంగా పిండితో ముగ్గులు అయితే వేస్తారు. బాగుంటుంది, చూడటానికి భలే అందంగా అనిపించింది. కాకపోతే చేయటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత ఇంక పొయ్యి అయితే ముట్టిస్తారు. పొయ్యి ముట్టించి ఇంకా ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టడం, ఒక పొయ్యి మీద అయితేనేమో కూర. ఇంకా అప్పుడు టిఫిన్లు ఉండవు కదా, అన్నం కూరే. టిఫిన్లు అంటే ఎప్పుడో ఒకసారి పండగలకి, లేదనుకోండి ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు అలా టిఫిన్లు చేసుకోవటమే కానీ ఉదయం పూట టిఫిన్ అనేది అస్సలు ఉండదు. ఇంకా చేనుకి వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితేనేమో సద్దన్నం తినేసి మజ్జిగ పోసుకొని సద్దన్నం తినేసి పొలం వెళ్ళిపోతారు. అరకలు అవి తోలుతారు కదా, పల్లెటూరులో వాళ్ళు అందరూ పొలాలు వెళ్తారు కదా, అరకలకి వెళ్ళేటప్పుడు ఆకలి అయింది, టిఫిన్ తిన్నా కూడా ఇంకా ఉండలేరు ఎక్కువ శాతం. అందుకని సద్దన్నం తినేసి వెళ్ళిపోతుంటారు.
అన్నం అనేది మనలాగా అప్పటికప్పుడు వండుకోవటం, తుడిచేసుకొని తినటం అయితే ఉండదు. అన్నం అనేది మిగిలితానే ఉంటది. ఒక మనిషికి అసలు ఎగస్ట్రా ఉంటది అన్నం. ఎవరన్నా చుట్టం వచ్చినా గానీ ఇంకిప్పుడు వాళ్ళకి వంట చేయాల్సిన అవసరం ఉండదు. ఎగస్ట్రా ఉండేటట్టే వండుకుంటారు. ఇప్పుడు మనకు చుట్టాలొస్తున్నారనుకోండి, ముందే మేమొస్తున్నాం, పలానా చోట ఉన్నామని ఫోన్లు చేసి వంట చేయండని అదని ఇదని మనకు చెప్తారు. వాళ్ళొచ్చేటప్పటికి మనం రెడీ చేసి పెడతాం. అప్పుడు ఆ రోజుల్లో ఫోన్లు, ఆ ఉత్తరాలు అవన్నీ ఏమి లేవు గదా! వాళ్ళు సడన్‌గా వచ్చినా గానీ ఇబ్బందుండదు. ఒక మనిషికి ఎగస్ట్రా అన్నం ఉండేటట్టుగానే వండుకుంటారు. ఎందుకంటే ఇంట్లో చాలామంది ఉంటారు గదా! పిల్లలు అది ఎక్కువగా తింటుంటారని చెప్పేసి ఎక్కువ అన్నమే వండుతారు. అప్పుడు కూరలు కూడా ఎక్కువ పప్పు, పచ్చళ్ళు, వంకాయ, గోంగూర, చింతకాయ పచ్చళ్ళని ఇంక ఇలాంటివి ఎక్కువ శాతం చేస్తుంటారు. మనలాగా ఫ్రైలు చేయటాలు, పులుసు కూరలు అలాంటివి కూడా చాలా తక్కువగా వండుతారు. ఇంకా చేలో పండే కూరగాయలు తెచ్చుకుంటారు. చేలో పండే కూరగాయలు తీసుకొచ్చి ఇంకా ఆ కూరగాయలతో కూర చేసుకోవటమే గానీ ప్రత్యేకంగా మార్కెట్‌కి వెళ్ళటం, కొనుక్కొచ్చుకోవటం అయి అయితే ఉండవు. అప్పుడు కూరంటే ఎక్కువ చేలో వంకాయలు, టమాటాలు, దోసకాయలు, పప్పు, కందిపప్పు అవన్నీ పండుతాయి గదా! ఇంకెక్కువ శాతం కూరలంటే ఇవే ఉంటాయి. డైలీ ఇంట్లో పప్పు, పచ్చడి మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. కూర సాలకపోయినా మళ్ళీ కూర చేయటానికి ఉండదు. సాయంత్రం పచ్చళ్ళేసుకొని తినాల్సిందే. పుల్లలపై ముట్టించి మళ్ళీ ఎక్కడ కూర వండుతా ఉంటారు. సాయంత్రం పూట ఇంక ఓన్లీ అన్నం మటికి వండుకోవటం. అప్పుడు ఎక్కువగా టీలు లేవు గానీ కాఫీలు తాగేవాళ్ళు. పాలు ఎక్కువగా ఉంటాయి గదా! పాలు గూడా అమ్ముకునేవాళ్ళు గాదు. ఎన్ని పాలొచ్చినా గానీ ఇంట్లో ఉంచుకొని, ఇంకా ఇంట్లో వాడుకోవటమే. ఎవరన్నా అడిగితే వాళ్ళకివ్వటం గానీ, ఎవరికన్నా మజ్జిగ బోయటం గానీ, ఇంకా అలాగనే గానీ అప్పుడు పాలు అమ్ముకోవటం ఉండదు. ఎక్కువగా కాఫీలు తాగేవాళ్ళు. అప్పుడు కోడల్లో ఆకలేసి అన్నం తినాలన్నా గూడా ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాతే, వాళ్ళకి పెట్టిన తర్వాతే తినాలి. ముందే ఆకలవుతుంది కదా అని పెట్టుకొని తినటానికి వీలుండదు. అత్తలైతే ఊరుకోరు. ఒక్కొక్కసారి అడుగున మాడిపోయిన మాడు చెక్కలుంటాయి కదా! అవి కూడా తినాల్సొచ్చిద్ది. వాళ్ళెంత కష్టపడ్డా గానీ ఇంక లాస్ట్‌లో మిగిలింది తినటమే గానీ ఫస్ట్ తినటానికైతే ఉండదు. ఒక్కోసారి అత్తలు ఊరికెళ్ళేటప్పుడు వీళ్ళకి వంట చేయాలనుకోండి, వాళ్ళు ఇన్ని రోజులు ఊరికెళ్తున్నారంటే అన్ని రోజులకు సరిపడా బియ్యం అనేది తీసి సెపరేట్‌గా పెట్టేవాళ్ళంట. కూరగాయలు గానీ, బియ్యం గానీ. వాళ్ళొచ్చేంత వరకు అవే వండుకోవాలి. వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి. ఇంకెక్కువ వండటానికి వీల్లేదు. ఇంటిడి చాకిరీ మొత్తం వీళ్ళు చేయాల్సిందే. కనీసం మంచాల మీద కూర్చోడానికి, పగల మంచాల మీద పడుకోవడానికి కూడా ఉండదు. కింద కూర్చోవాల్సిందే, కింద పడుకోవాల్సిందే. ఇంట్లో ఇంక పెద్దవాళ్ళున్నారంటే ఇంక అస్సలకి ఒక మూలన కూర్చోవటమే. ఆ రోజుల్లో పెద్దవాళ్ళకి అలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు. ఇంక వీళ్ళు కూడా ఇలా కంటిన్యూ చేస్తా ఉండేవాళ్ళు. మనకైతే మాత్రం అలా కాదు. మనం కుర్చీలో కూర్చోవాల్సిందే. కింద కూర్చోటాలు, కింద పడుకోవటాలు అయన్నీ అసలుకు ఉండనే ఉండదు. ఎంత పెద్దవాళ్ళొచ్చినా గానీ మనం కుర్చీలో కూర్చోవాల్సిందే వాళ్ళతో పాటు. పుట్టింటికెళ్ళాలన్నా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిందే. వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి. లేదనుకోండి వెళ్ళటానికి వీల్లేదు. మన వాళ్ళు వచ్చి వాళ్ళనడిగి పర్మిషన్ తీసుకుంటే, ఇన్ని రోజులు మా అమ్మాయి ఊరికొచ్చిద్ది అని వాళ్ళనడిగితే, వాళ్ళకిష్టమైతే పంపిస్తారు. అదే ఏదన్నా పనులుండయనుకోండి, ఇంకా అసలు పంపించను కూడా పంపించరు. కొంతమందయితే సంవత్సరాలే పుట్టింటి మొహం చూడని వాళ్ళు చాలామందుంటారు. ఎందుకంటే వాళ్ళు ఊరెళ్ళిపోయారనుకోండి, ఇంట్లో పనులు చేసే వాళ్ళెవరుంటారు? ఎవరు ఉండరు గదా! అప్పుడు అత్తల పెత్తనాలు ఎక్కువ కదా! కోడల్ని ఊరికి పంపించి పని మొత్తం నేను చేసేదేందని ఫీలింగ్‌తో కూడా పంపించరు కొంతమందయితే. నిజంగా ఆ రోజుల్లో ఆడవాళ్ళు చాలా కష్టాలు పడేవాళ్ళండి. పండగలొచ్చినాయనుకోండి ఇల్లు మొత్తం మట్టి, పేడ ఏసి మొత్తం అలుక్కుంటా రావాలి. అదంతా అలుక్కుంటా వచ్చేటప్పటికి నడుములు నొప్పులొచ్చేస్తాయనుకోండి. మొత్తం అలికేసి పిండితో ముగ్గేస్తారు. ప్రతి పండక్కి ఇలా చేయాల్సిందే. ఇంకా పెళ్ళిళ్ళొచ్చినియి అంటే ఇంకా కష్టమనేది మాటల్లో చెప్పలేము. ఇప్పుడు మనకి వంట వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అప్పుడైతే వంట వాళ్ళు కూడా లేరు. ఇంకా ఎవరికి వాళ్ళు ఇల్లంపటోళ్ళు నలుగురొస్తారు. నలుగురొచ్చేసి వంట చేయటమే. ఇంకా పెళ్ళిళ్ళకి కొత్త చీర కట్టుకొని రెడీ అవ్వటానికి కూడా ఉండదు. ఆ ముహూర్తం టయానికి కొత్త చీర కట్టుకొని వస్తారు ఇంకంతే. చుట్టాలొచ్చినా అంతే. ఇప్పుడైతే చుట్టాలు ఉదయం పూటొచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతున్నారు గానీ, అప్పుడు చుట్టాలొచ్చారంటే కనీసం 10 రోజులైనా ఉంటారు. ఎప్పుడు ఎవరొకళ్ళు వస్తానే ఉంటారు. అప్పుడు ప్రేమలెక్కువ, ఆప్యాయతలెక్కువ అంటారు. దూరపు చుట్టాలు గూడా ఎక్కువగా వస్తుంటారు. వచ్చి 4 రోజులు అలా ఉండిపోతా ఉంటారు. వచ్చినోళ్ళకి వంట చేయటం, పెట్టటం అనేది కూడా చాలా కష్టంగా ఉంటది. ఇప్పుడైతే ఎవరి ఫ్యామిలీ వాళ్ళే. ఎవరు ఇచ్చుకున్నోళ్ళు, పుచ్చుకున్నోళ్ళు. ఇంకా అంతకు మించి వేరే చుట్టాలైతే ఎవరికి ఉండను కూడా ఉండట్లేదు. ఫంక్షన్లప్పుడు అలా వెళ్ళటం, కనపడటం, తినటం, రావటం. తిన్న తర్వాత నిమిషం కూడా నిలబడట్లేదు. ఇదివరకు అలా కాదండి. 4, 5 రోజులు ముందే వస్తారు. 4, 5 రోజుల తర్వాత వెళ్ళిపోతారు. ఆడవాళ్ళ జీవితం అంతా ఆ వంటగదిలోనే మగ్గిపోతూ ఉంటదనుకోండి.
వంటింటి కుందేళ్ళు అంటారు కదా, వెనకటి రోజుల్లో ఆడవాళ్ళు ఎక్కువ శాతం అంతే. ఇప్పుడైతే బయటికి వెళ్ళి జాబులు చేసుకోవటం అలా చేస్తున్నారు, కానీ ఎక్కువ శాతం ఇంకా వెనకటి రోజుల్లో వెళ్తే పొలం వెళ్ళటం. పల్లెటూరు వాళ్ళైతే పొలాలు వెళ్తుంటారు, ఇంట్లో పని చేసుకోవటం. వాళ్ళకైతే ఇంకా డబల్ సైకిల్ అనుకోండి. మళ్ళీ సాయంత్రం ఎప్పుడుకో వస్తారు, 6 గంటలకు అలా వచ్చేసి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి. పుల్లలు పోయి ముట్టించుకోవాలి, మసంట్లు కడుక్కోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాతే వీళ్ళు తినాలి. కూర లేకపోతే పచ్చడి మెతుకులతోనే అడ్జస్ట్ అవ్వాలి. సాయంత్రం ఇంక అందరూ వేడి నీళ్ళు స్నానాలే. పొలం వెళ్ళి పొలం పనులు చేసి వస్తారు కదా, వేడి నీళ్ళు మసిలిపోయే నీళ్లు కాగబెట్టాలి. పెద్ద పెద్ద కాగులైతే వేస్తారు, కట్టెలు వేసి కట్టెలపై ముట్టిస్తారు. ఇంకా అవి కాగుతూ ఉంటాయి. స్నానాలు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, నీళ్లు పోసే వాళ్ళు పోస్తూ ఉంటారు. ఇంకా రాత్రి 10 గంటలు 11 గంటల దాకా పడుకునేంత వరకు ఇంకా పొయ్యి అనేది వెలుగుతానే ఉంటుంది. ఆ రోజుల్లో నిద్రపోవటం కూడా త్వరగా నిద్రపోతారు. టీవీలు మనలాగా ఫోన్లు అవన్నీ ఏమి ఉండవు కదా, త్వరగా నిద్రపోతుంటారు. పనులైన వాళ్ళు కాసేపు అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటారు, మగవాళ్ళే. కానీ ఆడవాళ్ళు ఇంకా బయటకు రావడానికైతే ఉండదు. బయటకు వచ్చి అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవటానికి కూడా ఉండదు. ఇప్పుడైతే మేము పని అయిందనుకోండి, కాసేపు సరదాగా బయటకు వెళ్ళి కూర్చొని అందరం మాట్లాడుకుంటాము. అప్పుడు ఇంక ఇంట్లోంచి బయటికి రావటానికి వీలు లేదు. అప్పటి ఆడవాళ్ళ పరిస్థితి అయితే ఇలా ఉండేది.